గెట్ రెడీ, మీకు మంచి రోజులు రాబోతున్నాయి అతి త్వరలో. ఒక్క 2, 3 నెలలు ఓపిక పట్టండి. పనిలో ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి స్ట్రెస్ పెరుగుతుంది. 17 తర్వాత ఉన్నతాధికారుల్లో అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. పదోన్నతి అవకాశాలు కనబడతాయి. కానీ ఆలస్యంగా జరిగే అవకాశాలున్నాయి. అసాంఘికమైనటువంటి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయకండి. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాల్లో మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు. లాభాలు ఉంటాయి కానీ ఖర్చులు దానికి రెండింతలు మూడింతలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో చాలా సవాళ్ళు ఉండొచ్చు. పార్ట్నర్షిప్లో చాలా జాగ్రత్త. కొత్త వ్యాపారాలు ఏది ప్రారంభించకండి, ఉన్నదే చేసుకోండి. ఇది ఇంకా కొన్ని నెలలు ఇలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మంచి రోజులు రాబోతున్నాయి. ఇది మీకు మిమ్మల్ని ధైర్యం చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవడానికి ఇది ఒక సమయం అని కూడా చెప్పచ్చు. ఉద్యోగం చేస్తే మహిళలకు కూడా కాస్త మిశ్రమంగానే ఉంది అని కూడా చెప్పచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళు, మిషనరీస్ చిన్న చిన్న ఇబ్బందులు రావడం అవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా కోర్టు వ్యవహారాలు మిశ్రమంగా ఉందని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం, అన్నదమ్ముల మధ్య అగాధం చాలా పెరిగిపోతుందండి. ఎంత ప్రయత్నం చేసినా అది మళ్ళీ లాగుతూ ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ లాగుతుంది. అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరూ కూర్చొని మాట్లాడుకోండి. ఎందుకు ఇలా జరుగుతుంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం మొదలుపెట్టండి. విద్యార్థులకి మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఇంకొక 2-3 నెలల ప్రయత్నం చేయండి. మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఈలోపు మంచి మంచి ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి. ఎగ్జామ్స్ రాయండి. అందరూ కూడా ప్రైవేట్ రంగం, ఇంజనీర్స్ ఇలాగే వెళ్తున్నారు కదా. ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని రాయండి. చక్కటి అవకాశాలు రాబోతున్నాయి. షేర్ మార్కెట్ ఈ నెల ముట్టుకోకుండా ఉండడమే మంచిది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. రైతులకి బాగుంటుంది. ఆరోగ్యం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ నెలంతా ఇలా ఉంది అని చెప్పి ఒక రకమైనటువంటి స్ట్రెస్కి వెళ్ళిపోతారు. దీనివల్ల మల్టిపుల్ ఆర్గాన్స్ కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త సుమి. బ్లడ్ ప్రెషర్స్ పెరుగుతుంది. షుగర్ లెవెల్ అన్కంట్రోల్గా ఉంటుంది. కోపం వచ్చినప్పుడు విపరీతంగా తినేస్తారు. ఆ తినడం వల్ల అది ఇంకొక రకంగా ఇబ్బంది పడుతుంది. అన్ని రకాలుగా ఆరోగ్యం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా అలవాట్లు అదుపులో ఉంచుకోండి ఈ నెల. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు మీ ఇష్టదైవం, కులదైవం దగ్గర ప్రార్థన. దైవానికి మించినటువంటి పరిహారం ఇంకొట్లేదు. మన వల్ల కానప్పుడు ఏం చేస్తాం? అన్ని భగవంతుడే చూసుకుంటానికి సర్వస్య శరణాగతి. ఆ స్వామివారిని ప్రార్థన చేయండి. ఆ శని భగవాన్ని ప్రార్థన చేయండి. గురు భగవాన్ని ప్రార్థన చేయండి. ప్రార్థన మాత్రమే మిమ్మల్ని కాపాడుతుందని కూడా చెప్తున్నాను. బాగా ఉండండి. ఏమి కాదు, మనం నిలదొక్కుంటాం, స్ట్రాంగ్ అవుతాం.